ప్రధానమంత్రి సూర్యఘర్తో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని అనకాపల్లి జిల్లా నర్సీపట్నం విద్యుత్ ఎస్ఈ ప్రసాద్ తెలియజేశారు. నర్సీపట్నంలో సోలార్తో విద్యుత్ ఉత్పత్తి చేసే దుకాణాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోలార్ కనెక్షన్ వేయించుకోవడం వల్ల పూర్తిగా విద్యుత్ బిల్లు తగ్గడంతో పాటు కేంద్ర ప్రభుత్వం రాయితీపై ఇవ్వడం జరుగుతోందన్నారు. ఒక్కసారి సోలార్ ప్లాంట్ వేసుకోవడం వల్ల సుమారుగా 30 సంవత్సరాలు విద్యుత్ బిల్లు ఆదా అవ్వడంతో పాటు తిరిగి ప్రభుత్వానికి విద్యుత్తును యూనిట్కి 2.80 పైసలు అమ్మవచ్చని ఆయన తెలియజేశారు. మేనేజింగ్ డైరెక్టర్ ప్రమోద్ నాయుడు మాట్లాడుతూ రానున్న కాలానికి సోలార్తో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని, నర్సీపట్నం పరిసర ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగపడుతోందని, ఇప్పటి వరకు సుమారుగా 5,000 ఇళ్లకు సోలార్ కనెక్షన్ ఇవ్వడం జరిగిందని, ప్రతి గ్రామానికి వెళ్లి సోలార్ ఉపయోగాలు తెలియజేస్తామని, ప్రతి ఒక్కరూ కూడా విద్యుత్ ఆదా చేసుకోవాలని ఆయన కోరారు. ఇండియా వైడ్ నరేంద్ర మోదీ తీసుకొచ్చారు. దీనికి ప్రతి 1 కిలోవాట్, 2 కిలోవాట్, 3 కిలోవాట్ ప్రతి దానికి మన అసిగా చెప్పిన ప్రతి దానికి సబ్సిడీ ఉందండి. మనకి 30,000 నుంచి 78,000 వరకు మనకు సబ్సిడీ రావడం జరుగుతుంది. గృహంలో మనం ఎంతవరకు నిత్యం కరెంట్ బిల్లు కట్టుకుంటూనే వస్తూ ఉన్నాం. అలా కాకుండా దాన్ని ఫస్ట్ చెప్పాలని చెప్పేసి ఈ ప్రోగ్రాంలో వన్స్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయించుకోగలిగితే పక్క నుంచి జీరో బిల్ వస్తుంది. 5 to 6 ఇయర్స్ వాళ్ళు ఆ బిల్లు అమౌంట్ అనేది బ్యాంక్ కట్టగలిగితే బ్యాంకే లోన్ ఇస్తుంది. మేము ఏంటంటే 0 డౌన్ పేమెంట్తోనే మేము సోలార్ అనేది ఇన్స్టాలేషన్ చేస్తున్నాము. మన దగ్గర ఒక 900 రిజిస్ట్రేషన్లు అయ్యాయి, 500 ఇన్స్టాలేషన్స్ కంప్లీట్గా చేయడం జరిగింది. ఇలాగే ప్రతి ఏరియాలోని ప్రతి విలేజ్లోని కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మేము డెమో చేశారు. అంటే 500 హౌసెస్ని 500 జనరేటింగ్ స్టేషన్ కింద మార్చారనమాట హౌసెస్ని. సో వన్ ఆఫ్ ది లీడర్ అనమాట మన జిల్లాలో. సో ఈయన ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎంకరేజ్ చేయాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఎవ్రీ నూక్ అండ్ కార్నర్లోకి వెళ్ళి ఈయన ఎంకరేజ్ చేశారు పబ్లిక్కి. మీరు ఇది పెట్టుకోవడం వల్ల మీ యొక్క కరెంట్ బిల్లు జీరో అయిపోతుంది. అంటే ఏదో మీరు కరెంట్ బిల్లు ఏదైతే ఉందో అది బ్యాంక్ కూడా లోన్ ఇస్తున్నాయి. దీనికి గవర్నమెంట్ 50% సబ్సిడీ ఇస్తుందండి. ఇప్పుడు 1 కిలోవాట్ వచ్చి 60,000 కదా, అందులో 30,000 గవర్నమెంట్ ఇస్తుంది. 30,000 లోన్ తీసుకుంటాం. అలాగే 2 కిలోవాట్స్ వచ్చి అది 120 అంటే 60,000 సబ్సిడీ వస్తుంది. అలాగే 3 కిలోవాట్ కూడా 78,000 దాకా సబ్సిడీ వస్తుంది అన్నమాట. సో మిగతా అమౌంట్ కూడా బ్యాంకు 6% చాలా నామినల్ ఇంట్రెస్ట్కి లోన్లు ఇవ్వడం జరుగుతుంది. అంటే దాని ఈఎంఐ ఎలా ఉంటుందంటే మనం ఏదైతే కరెంట్ బిల్ ఉందో ఆ కరెంట్ బిల్ని ఈఎంఐ రూపంలో కట్టేస్తే హార్డ్లీ 4, 5, 6 ఇయర్స్లో మనకి ఈ సోలార్ ప్యానల్స్ అనేది మోర్ దాన్ 30 ఇయర్స్ పాటు పనిచేసి కరెంట్ బిల్లు జీరో అయిపోతున్నాయి అనమాట. మనకి యాక్చువల్గా జిల్లాలో ఇప్పటికే 5,000 దగ్గర 4,700 చిల్లర మనకి కంప్లీట్ అవ్వడం జరిగింది. ఈ అన్నిటిగా ఆల్మోస్ట్ 90% హౌసెస్కి కరెంట్ బిల్ జీరో అవుతుంది. ఆల్మోస్ట్ డే టైం ప్రొడ్యూస్ చేసినంతా వాళ్ళకి మన గ్రిడ్కి ఎక్స్పోర్ట్ అవుతుంది. ఎక్స్పోర్ట్ అవ్వడం వల్ల వాళ్ళకి 2 రూపీస్ 9 పైసా వాళ్ళకి వస్తుంది. దానివల్ల కరెంట్ బిల్ అనేది ఉండట్లేదు. సో దీనికి వారంటీ కూడా 25 to 30 ఇయర్స్ ఇస్తున్నారు. అంటే తర్వాత కూడా పనిచేస్తాయి. దీంట్లో వేరే ఉండదు.